నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 27 డిసెంబర్ 2025 శనివారం ఉదయం ఈరోజు వీడియో ఇస్తున్నా. ఇప్పుడు మనం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా బార్డర్లో ఉన్నాం. ఒరిస్సాలో ఎంటర్ అయినా వెహికల్స్ కూడా చూడరు, ఒరిస్సా నెంబర్లే ఉంటాయి. ఈ షిఫ్ట్ ఒరిస్సాది ఓడి. అయితే మనం ఏదైనా పని మొదలుపెట్టి ఫైనాన్స్ సపోర్ట్ కోసం మన దగ్గర వాళ్ళన ఏదైనా ఆర్థికంగా హెల్ప్ చేయమన్నప్పుడు మన మీద నమ్మకం ఉన్నోళ్ళు వీడు చేయగలుగుతాడు, ఇంక ఇస్తే డబ్బులు ఎటు రిటర్న్ ఇస్తాడు అని మన శ్రేయభిలాషుల వాళ్ళని ఉంటే మనకు కొంచెం హెల్ప్ చేస్తారు. ఓ పేపర్ రాసుకుంటారు, బాబు నెలకు ఇంత ఇంట్రెస్ట్ చొప్పున నాకు అమౌంట్ ఇవ్వు అని అంటారు. సరే సార్ ఇద్దాం, ఇబ్బంది లేదు, బిజినెస్ ఉన్నా లేకున్నా మీకు ఇచ్చే పైసలు అయితే ఇచ్చుడే కదా సార్ అని మనం వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుంటాం. సరే, ఒకవేళ మనం ఫెయిల్ అయినామనుకో మెల్లమెల్లగా వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పులు ఎక్కడి నుంచి అన్న తీసుకొచ్చైనా కట్టేస్తాం. ఒకవేళ సక్సెస్ అయినామనుకో అప్పిచ్చిన అయిన కంటే వాళ్ళ కుటుంబ సభ్యుల టార్చర్ ఎక్కువ ఉంటుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. ఎందుకంటే మా బంధువులలోనే మనోడు దుబాయ్ పోవడానికి మా వాళ్ళే కొంచెం అతనికి ఆ జమాలనే 1,50,000 2% ఇంట్రెస్ట్కి ఇచ్చారు. వీళ్ళేం ఫ్రీగా ఇవ్వలే, కానీ అవి దొరుకుడు కూడా అప్పుడు కష్టం ఉండే. అయితే పాపం మనల్ని కూడా అడిగిండు, కానీ మన స్తోమత అప్పుడు 1,50,000 ఇచ్చేంత లేకుండే. నా దగ్గర ఒక 20-30 వెళ్తాయిరా, మరి తీసుకోరా బాబాయ్ అని నేను 30,000 రూపీస్ నా వంతుకి ఇచ్చిన. నేనేం పేపర్ రాసుకోలేదు, నేనేం ఇంట్రెస్ట్ అడగలేదు. నువ్వు తీసుకోరా, నీకు పోయిన తర్వాత ఫస్ట్ అయితే అప్పులన్నీ కట్టేసుకో, నువ్వు సక్సెస్ అయినావనుకో నేనే ఎక్కువ సంతోషపడతాను. మా క్యాస్ట్లో ఏంటంటే మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలో ఎక్కువ ఉంటారు. ఒకవేళ మా క్యాస్ట్లో ఎవరైనా అప్పర్ హ్యాండ్ వాళ్ళు ఉంటే మిగతా క్యాస్ట్ పేరు కూడా చెప్పుకోరు, మేము పలానా కుమ్మరోళ్ళం అని. ఒకటి కింది స్థాయిలో వాళ్ళన్న హెల్ప్ కోసం పోతే మాత్రం కనీసం ఆ పలకరింపులనే అర్థమైపోతుంది, అనవసరంగా ఈ దగ్గరికి వచ్చినాం మనం. అట్లా చాలా సందర్భాలలో చూసిన నేను. మా దగ్గర ఒక ప్రభుత్వ ఉద్యోగి మా క్యాస్టే, వాళ్ళ కుటుంబంలో 4-5 అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, మనకు కొంచెం చుట్టాలు కూడా అవుతారు. నేను 2001-2 ఇట్లా మనది ఒక బండి టాటా సుమో కొమరెల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆయన కొంచెం ఇంట్రెస్ట్లోకి దిప్పుతాడని మనకు తెలుసు. మా మేనమామ చెప్పిండు, మరి ఒకసారి పోయి అడుగురా నువ్వు, నేను ఫోన్ చేసి చెప్తాను. అప్పుడు ఫోన్ లైన్లే అప్పుడు నేను చెప్తాను, నువ్వు పోరా అంటే, సరే మామ మరి నేను పోయి అడుగుతాను, ఒక మాట చెప్పంటే నేను పోయినా. ఇట్లా బండి యాక్సిడెంట్ అయింది, ఒక 50,000 కావాలి, నేను నెలకు వడ్డీ కడతా, లేకపోతే ఒక 6 నెలల మొత్తం అసలు కట్టేస్తాను. కుటుంబ సభ్యులందరూ నా మీద జోకులు వేసారు, నాకు అది ఇప్పటికి గుర్తుంది. అయితే జనాలు ఏమనుకుంటారంటే ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉండగానే ఇక నన్ను మించినోడు లేడు అనుకుంటారు. భగవంతుడు తలుచుకుంటే ఎంతసేపు సార్. నేను కుటుంబ సభ్యులతోటి లాంగ్ టూర్ వచ్చిన, నా టైం మంచిగా ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంటే మంచి దర్శనాలు చేసుకొని ఇంటికి క్షేమంగా రీచ్ అవుతాం. మన టైం మంచిగా లేదనుకో భగవంతుడు ఇటు నుంచి ఇటే తీసుకెళ్తాడు, అది మనకు తెలుస్తుంది.
ఎప్పుడు కూడా మన దగ్గరికి వాళ్ళ పరిస్థితి బాగాలేక మన దగ్గరికి వాళ్ళని వస్తే పొరపాటున కూడా వాళ్ళ మీద జోకులు వేయద్దు. వాళ్ళ పరిస్థితిని చూసుకొని మన లోపల సంతోషపడద్దు. ఎందుకంటే అది రివర్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక నాకు వాళ్ళ ఇంటికి అయిన తర్వాత కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేరు. ఏమో ఇంత దూరం అనవసరంగా వచ్చిందా అనిపించింది నాకు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం పోయినాం ఎండాకాలం. ఇంత వాళ్ళని బయటనే కూర్చోమన్నారు, కూర్చున్నాం. వాళ్ళ సమ్మర్ హాలిడేస్కు పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు, అలా ఆడుకుంటూ. మన వయసు వాళ్ళు కూడా ఉన్నారు అలా. అప్పుడు అలా పలకరించిన ఎట్లా నడుస్తుంది బండి అని అడిగింది ఆ పిల్లాడు. చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకే డాడీ దగ్గరికి వచ్చిన అంటే అవునా సరే సరే అన్నాడు. కథం. ఇక అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇప్పటివరకు వాళ్ళ ఇంటికి పోలే. అప్పటి నుంచి ఒక మనిషి గల్ఫ్ పోయేటప్పుడు ఆర్థిక పరిస్థితి మంచిగా లేక మన బంధువుల దగ్గరనే కొంచెం ఫైనాన్స్ సపోర్ట్ తీసుకొని ఇంట్రెస్ట్కు కాగితం పెట్టుకొని షూరిటీ సంతకం నేను కూడా పెడితే బయటకు పోయిండు పాపం. పోయి మంచిగా ఫస్ట్ లేబర్ వీసాలో మున్సిపాలిటీ దాంట్లో ఈ రోడ్ల మీద చెత్తేరుడు దుబాయ్లో మెల్లమెల్లగా 2 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత అక్కడ వాళ్ళ ఫోర్మెన్ వీడు చేసే పని నచ్చి ఇక నువ్వు ఆ పని చేయకు, నువ్వు చేపి అని అంటే ఒక పెద్ద పొజిషన్ ఇచ్చింది అన్నట్టు. నీ కింద ఒక 15-20 మందిని పెడతా, నువ్వు ఎట్లయితే పని చేస్తున్నావు అట్లా వాళ్ళతోటి చేపియు, నీ పని నచ్చింది, 2 ఏళ్ళ నుంచి చూస్తున్నా, నువ్వు బాగా కష్టపడుతున్నావు, నీకు మంచి లైఫ్ ఉంటుందని ఆయనకి ఇస్తే ఆయన ఇక అక్కడనే మంచిగా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు 30,000 ఇచ్చిన నేనేమో అంత రిలేషన్లో ఉన్నా, ప్లస్ మనమంటే ప్రాణం ఇస్తాడు. అంత అంటే మనం మనిషి దగ్గర ఏం లేనప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. ఎవరైతే 1,50,000 ఇంట్రెస్ట్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏదన్నా సందర్భంలో కలిసినప్పుడు నేను ఆ రోజు నీకు పైసలు ఇవ్వకపోతే నువ్వు ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండకపోదు అని మాట్లాడతారు. వాళ్ళేమో మనకు కుక్కనికి ఇచ్చినట్టు. ఇక అలా భార్యలు నువ్వు ఆ రోజు ఇక్కడికి వచ్చినావు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నావు, లేకపోతే నువ్వు ఎక్కడ పోదు అనే మాటలు మాట్లాడతావు. ఇలాంటి విన్నప్పుడు అరే మనం పడ్డ కష్టం ఏం వీళ్ళకి కనబడదా అనిపిస్తుంది. ఫ్యామిలీని వదిలేసి ఎడారి రాజ్యంలో మున్సిపాలిటీ దాంట్లో చెత్త చెదారాలు ఏరుకుంటా 2 ఏళ్ళు తినక వాళ్ళు పెట్టిన ఫుడ్తోటే కష్టపడి పనిచేసి పేరు తెచ్చుకొని ఒక మంచి పొజిషన్లోకి అయినోడు ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఆయనకి మంచి పేరు రాగానే ఇదంతా మేం చేయబట్టి వచ్చింది, లేకపోతే నువ్వు ఆ రోజు ఇక్కడికి వచ్చినావు కాబట్టి నువ్వు సక్సెస్ అయినావు, లేకపోతే నువ్వు ఫెయిల్ అయ్యి ఉంటావు అని. ఎందుకంటే వాడు మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, పిల్లలు మంచిగా చదివించుకున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇవన్నీ మనోళ్ళకు మేము ఇస్తేనే నువ్వు పేరుకి వచ్చినావు అనే మాటలు ఉంటాయి. సరే అవతల వ్యక్తి ఒక స్టేజ్ పోగానే మిమ్మల్ని మర్చిపోలే, మీరు ఇచ్చిన దానికంటే 10 అంతలు ఎక్కువ మీకు హెల్ప్ చేసి, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మీ పిల్లలకు బంగారం పెట్టిండు, మీరు ఏ ఫంక్షన్కి పిలిచినా మిమ్మల్ని మంచి సత్కరించిండు, అన్నీ చూసుకున్నాడు. అయినా కానీ మీరు ఇప్పటికి కూడా ఎప్పుడన్నా ఏదైనా సందర్భం వచ్చినప్పుడల్లా ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు ఎట్లుండే నేనే మా ఆయనకి చెప్పిన పైసలు మన వాళ్ళు ఎటుపోతారని చెప్పిన అనే మాటలు మాట్లాడు. అప్పుడు ఇస్తా అంటే అద్దన్న వాళ్ళు లోపలికి తీసుకుపోయి ఇప్పుడు సక్సెస్ అయినాక మేము ఇస్తేనే నువ్వు సక్సెస్ అయినావు అనే మాట. వయసు వాళ్ళు ఉంటారు సార్. ఎందుకు అది విషయం గుర్తుకొచ్చి వీడియో చేసి మీ లైఫ్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ఈ రీల్ షేర్ చేయండి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.